హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి చాలాసార్లు భూమికి 40,000 అడుగుల ఎత్తులో అలా ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూడగానే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అలా ఆకాశంలో వెళ్ళడం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మనలో చాలామంది ఈ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేసి కూడా ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఊహించారా? భూమి నుండి 40,000 అడుగుల ఎత్తులో మీరు ప్రయాణిస్తున్న విమానంలోని 4 ఇంజిన్స్ సడన్గా పనిచేయడం ఆగిపోతే, ఆ టైంలో కరెక్ట్గా కింద అగ్నిపర్వతం రగులుతుంటే, అలా విమానం అగ్నిపర్వతంలోకి పడుతూ ఉంటే ఆ ఫీలింగ్ని ఒక్కసారి ఊహించుకోండి. నేను మీకు ఏదో ఇంగ్లీష్ సినిమా గురించి చెప్పడం లేదు, ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. మరి ఎప్పటిలాగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్ పై కూడా ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, అది 1982 సంవత్సరం జూన్ 24వ తేదీ. ఒక బ్రిటిష్ ఎయిర్లైన్ ఫ్లైట్ 9 లండన్లోని హార్త్రో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఈ ప్లేన్ ట్రావెల్ రూట్ ముంబై, మద్రాస్, కౌలాలంపూర్, పెర్త్, మెల్బోర్న్ పై నుంచి ప్రయాణిస్తూ న్యూజిలాండ్లోని ఓక్లాండ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. ఈ ప్లేన్లో 248 మంది ప్యాసింజర్స్, 15 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఫ్లైట్ 9 బోయింగ్ 747-236B విమానం. మన ఇండియా టైం ప్రకారం నైట్ 7 గంటల 10 నిమిషాలకి ఈ ప్లేన్ ఇండియన్ ఓషన్ పై నుంచి వెళుతుంది. అలా ఇండియన్ ఓషన్ బార్డర్లో సరిగ్గా ఇండోనేషియన్ జావా ఐలాండ్స్కి సౌత్కి ప్లేన్ రాగానే ఫ్లైట్ క్రూ ఆ ప్లేన్ యొక్క ఫ్రంట్ అద్దాలపైన ఏదో తేడాని గమనించారు. ఆ ఫ్రంట్ అద్దాలపైకి ఏదో చిన్న చిన్న మెరుపులు లాంటివి చాలా స్పీడ్గా వచ్చి తగులుతున్నాయి. ఇలాంటి ఎఫెక్ట్ని సెయింట్ ఆల్మోస్ ఫైర్ ఎఫెక్ట్ అంటారు. ఇది వాతావరణం వల్ల జరిగే కండిషన్. ఇందులో కరోనల్ డిశ్చార్జ్ వల్ల మెరుస్తూ ఉండే ప్లాస్మా క్రియేట్ అవుతుంది. ఈ ప్లాస్మా ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో మన అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి ఎఫెక్ట్ జనరల్గా తుఫాన్ టైంలో వస్తుంది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ టైంలో ఫ్లైట్లోని వెదర్ రాడార్ బయట క్లైమేట్ చాలా నార్మల్గా ఉన్నట్టు చూపించింది. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని క్రూకి అర్థమయ్యి ప్యాసింజర్స్ని వెంటనే సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటు యాంటీ ఐ సిస్టమ్ని కూడా స్టార్ట్ చేశారు. అలా ఫ్లైట్ ముందుకు వెళుతున్న కొద్దీ అద్దాలపైకి స్మోక్ మరియు మెరుపులు ఇంకా ఎక్కువగా పడుతూ ఉన్నాయి. సడన్గా స్మోక్ ప్యాసింజర్స్ క్యాబిన్లోకి కూడా ఎంటర్ అయిపోయింది. స్టార్టింగ్లో క్రూ మాత్రం దానిని సిగరెట్ స్మోక్ అనుకున్నారు. కానీ మెల్లగా ఆ స్మోక్ చాలా థిక్గా కనిపించడం మొదలైంది. అంతేకాకుండా ఆ స్మోక్లో నుంచి సల్ఫర్ వాసన వస్తుంది. ఇంతలో ఒక విండో సీట్ ప్యాసింజర్ ఇంజిన్లో ఏదో తేడా జరుగుతుందని ఫ్లైట్ క్రూకి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే క్రూ మెంబర్స్ విండోలో నుంచి ఇంజిన్ని చూడగానే ఇంజిన్ మొత్తం బ్లూ లైట్తో వెలిగిపోతుంది. ప్లేన్ యొక్క ఫ్రంట్ అద్దాల్లో నుంచి మొదటిసారి సెయింట్ ఆల్మోస్ ఫైర్ ఎఫెక్ట్ కనిపించిన 2 నిమిషాలకే స్మోక్ రావడం, బ్లూ లైట్ రావడం అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఇంత ఫాస్ట్గా జరగడంతో ఎవరికి ఏం అర్థం కాలేదు. అప్పుడే ప్లేన్ క్రూ మెంబర్ విండోలో నుంచి ఇంజిన్ని నోటీస్ చేస్తుండగానే సడన్గా 7 గంటల 12 నిమిషాలకి ప్లేన్లోని 4వ ఇంజిన్ కూడా ఫ్లేమ్ అవుట్ అయిపోయింది. ఫ్లేమ్ అవుట్కి అర్థం ఏంటంటే, ఏ ప్లేన్కైనా కంబస్టన్ ఛాంబర్ అంటే ఎక్కడికైతే ఫ్యూయల్ వెళ్ళి బర్న్ అవుతుందో అక్కడ ఫ్లేమ్ తక్కువగా ఉండడం వల్ల ఫ్యూయల్ బర్న్ అవ్వదు. దీనివల్ల ప్లేన్ యొక్క ఇంజిన్కి థ్రస్ట్ దొరకదు. అప్పుడు మెల్లిమెల్లిగా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఇలా ఫ్లేమ్ అవుట్ అవడంతో పైలట్ వెంటనే 4th ఇంజిన్ని షట్ డౌన్ చేసి దానికి వెళ్లే ఫ్యూయల్ సప్లైని ఆపేశాడు. ఒకవేళ అలా చేయకపోతే మొత్తం ప్లేన్కే మంట అంటుకునే ప్రమాదం ఉంది. కానీ ప్లేన్కి ఇప్పటి వరకు అంతగా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బోయింగ్ 747 మిగతా 3 ఇంజిన్స్తో కూడా చాలా ఈజీగా ఫ్లై అవుతుంది. కానీ పాపం వాళ్ళ దురదృష్టానికి 4th ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిన 1 నిమిషానికే, అంటే 7 గంటల 13 నిమిషాలకే 2nd ఇంజిన్ కూడా ఫ్లేమ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ 2 సెకండ్స్లోనే ప్లేన్లోని 1st మరియు 3rd ఇంజిన్స్ కూడా ఫ్లేమ్ అవుట్ అయిపోయాయి. క్రూ మెంబర్స్కి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్లేన్లోని వెదర్ రాడార్ వెదర్ కండిషన్ నార్మల్గా ఉన్నట్లు చూపిస్తుంది. ప్లేన్లోని ఫైర్ సెన్సార్స్ కూడా ప్లేన్లో ఎక్కడ ఫైర్ అంటుకున్నట్టు చూపించడం లేదు. మరోవైపు పైలట్కి విండ్ స్క్రీన్లో నుంచి స్మోక్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అలా 4 ఇంజిన్స్ ఫ్లేమ్ అవుట్ అవడంతో ప్లేన్ని అదే హైట్లో మెయింటైన్ చేయడం కుదరని పని. ఈ టైంలో ప్లేన్ ఓన్లీ గ్లైడ్ అవుతుంది. ఒక బోయింగ్ 747 ప్లేన్ యొక్క గ్లైడ్ రేషియో 15:1గా ఉంటుంది. అంటే ప్లేన్ ఇంజిన్స్ పనిచేయనప్పుడు ఆకాశంలో ప్రతి 15 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ కిందకి పడిపోతూ ఉంటుంది. ప్లేన్ యొక్క ఇంజిన్స్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు ప్లేన్ 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంటే ప్లేన్ దీని ప్రకారం కింద పడే ముందు కేవలం 23 నిమిషాలు మాత్రం గ్లైడ్ చేయగలదు. అంటే దగ్గర 170 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలదన్నమాట.
అప్పుడు వెంటనే పైలట్ రూట్ని డైవర్ట్ చేసి జకార్తా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేద్దాం అనుకున్నాడు. వెంటనే పైలట్ జకార్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ప్లేన్ యొక్క ఇంజిన్స్ ఫ్లేమ్అవుట్ అయిపోయాయి అని ఎమర్జెన్సీ మెసేజ్ పంపడం జరిగింది. కానీ జకార్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఈ మెసేజ్ వేరేలాగా అర్థమైంది. వాళ్ళు కేవలం ప్లేన్లోని 4th ఇంజిన్ ఒక్కటే ఫ్లేమ్అవుట్ అయ్యిందని అనుకుంటున్నారు. కొంచెం టైం తర్వాత వేరే ప్లేన్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందింది. ఆ తరువాత కంట్రోల్ రూమ్ పైలట్ని ప్లేన్ సిస్టంలో ఎమర్జెన్సీ సెట్టింగ్ 7700 స్టార్ట్ చేయమని కమాండ్ పంపించారు. దీని ద్వారా ఎయిర్ కంట్రోల్ అథారిటీకి ప్లేన్ని ట్రాక్ చేయడం సులభం అవుతుంది. కొంచెం టైం తర్వాత బోయింగ్ 747 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్లో కనిపించడం లేదు. ఇప్పుడు మొత్తం భారం అంతా ప్లేన్ నడిపే పైలట్ భుజాలపైన పడింది. ఎందుకంటే ఇప్పుడు ప్లేన్లోని ప్యాసింజర్స్ సేఫ్గా బయటపడాలంటే ఆ డెసిషన్ ఇప్పుడు పైలట్ చేతుల్లోనే ఉంది. ప్లేన్ ఫాస్ట్గా గ్లైడ్ అవుతూ ముందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా కిందకు కూడా పడిపోతూ ఉంది. ఇదే టైంలో ఆ పైలట్కి ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఇందాక ప్లేన్ రూట్ని డైవర్ట్ చేసిన తర్వాత ఏ ఎయిర్పోర్ట్ వేలో నుంచి అయితే ప్లేన్ వెళుతుందో అక్కడ హై ఇండోనేషియన్ పర్వతాలు ఉన్నాయి. ఈ హై మౌంటైన్స్ని క్రాస్ చేయాలంటే ప్లేన్ కనీసం 11,500 అడుగుల ఎత్తులో ఉండడం చాలా అవసరం. ఒకవేళ ప్లేన్ ఈ మౌంటైన్స్ని చేరే టైంకి 12,000 ఫీట్ హైట్ మెయింటైన్ చేయగలిగితే మౌంటైన్స్ని ఈజీగా క్రాస్ చేసేయవచ్చని పైలట్ అనుకున్నాడు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఫ్లైట్ 12,000 ఫీట్ కన్నా కిందకి వచ్చేస్తే వెంటనే ఫ్లైట్ని వెనక్కి తిప్పి ఇండియన్ ఓషన్లో క్రాష్ చేయాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మౌంటైన్స్ని క్రాష్ చేయడం కన్నా ఇండియన్ ఓషన్లో క్రాష్ చేస్తే కనీసం నేవీ దళాలు వెంటనే వచ్చి రక్షించే అవకాశాలు ఉంటాయి అనుకున్నాడు. ప్లేన్ 18,000 ఫీట్ హైట్లో ఉన్నప్పుడు పైలట్ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఇంజిన్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఇంజిన్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. కంగారు పడుతున్న ప్యాసింజర్స్ని రిలాక్స్ చేయడానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది అని అందరూ రిలాక్స్ అవ్వండి అని అనౌన్స్ చేశారు. కానీ అసలు ప్లేన్కి ఎందుకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో క్రూకి ఏమాత్రం అర్థం కాలేదు. ఇంతలో ప్లేన్ మొత్తం మెల్లగా స్మోక్తో నిండిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్లేన్లో ఆక్సిజన్ మాస్కులు ఉంటాయి. అవి మనకి 15 నుండి 20 నిమిషాల పాటు ఆక్సిజన్ అంటే గాలిని అందించగలవు. కానీ ఇక్కడ కూడా ఇంకో సమస్య వచ్చి పడింది. ప్లేన్ని నడిపే మెయిన్ పైలట్ యొక్క ఆక్సిజన్ మాస్క్ విరిగిపోయింది. దానివల్ల అతనికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకనే కావాలని పైలట్ ప్లేన్ని 13,500 అడుగులకి తీసుకొచ్చాడు. తద్వారా క్యాబిన్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ టైంలో ప్లేన్ ఇంకా మౌంటైన్స్ని చేరడానికి ఇంకా కొంచెం దూరంలో మాత్రమే ఉంది. మౌంటైన్స్ని రీచ్ అయ్యే టైంకి ప్లేన్ 11,000 ఫీట్కి వచ్చేస్తుందని, డైరెక్ట్గా మౌంటైన్స్ని గుద్ది క్రాష్ అయిపోతుందని పైలట్కి అర్థమైపోయింది. పైలట్కి ఇప్పుడు వెంటనే డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. చివరిసారిగా ఇంజిన్ని స్టార్ట్ చేద్దామని పైలట్ నిర్ణయం తీసుకున్నాడు. కరెక్ట్గా 7:54 ఇంజిన్ని స్టార్ట్ చేసే ప్రాసెస్ ఇనిషియేట్ చేసినప్పుడు అదృష్టం కొద్దీ ప్లేన్ యొక్క 4th ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. కొన్ని సెకండ్స్ తర్వాత 3rd ఇంజిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. పైలట్ వెంటనే ఈ 2 ఇంజిన్ సహాయంతో ప్లేన్ మెల్లిమెల్లిగా పైకి తీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు. కొంచెం టైం తర్వాత ప్లేన్లోని మరో 2 ఇంజిన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. దీని ద్వారా ప్లేన్ ఇండోనేషియన్ మౌంటైన్స్ని క్రాస్ చేసేంత హైట్ని సాధించగలిగింది. కానీ ఆ హైట్కి రీచ్ అయిన వెంటనే ప్లేన్ విండ్ స్క్రీన్లో నుంచి మళ్ళీ సెయింట్ ఎల్మోస్ ఫైర్ ఎఫెక్ట్ కనిపించడం మొదలైంది. కొద్ది సెకండ్స్లోనే తిరిగి ఇంజిన్ నెంబర్ 2 మళ్ళీ ఆగిపోయింది. ఈ ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిన వెంటనే ప్లేన్ అమాంతం 12,000 ఫీట్ హైట్కి పడిపోయింది. కానీ లక్కీగా పైలట్ మిగతా 3 ఇంజిన్స్ సహాయంతో ప్లేన్ని మౌంటైన్స్ దాటించేశాడు. ఫైనల్లీ ఫ్లైట్ 9 జకార్తా ఎయిర్పోర్ట్కి చేరుకుంది. కానీ ఆల్మోస్ట్ ఫైర్ ఎఫెక్ట్ వల్ల విండ్ స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. పైలట్కి ఏమీ కనిపించడం లేదు. ప్లేన్లోని వర్టికల్ గైడెన్స్ సిస్టమ్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఇంతలో పైలట్ ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ సహాయంతో ప్రతి సెకండ్కి ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్కి ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. చాలా తెలివిగా ఒక వర్చువల్ గ్లైడ్ సోప్ని ఫాలో అవుతూ ప్లేన్ జకార్తా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయగలిగాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ ప్లేన్ ఒక అగ్నిపర్వతం పై నుంచి ప్రయాణించింది. ఇది వెస్ట్ జావాలోని మౌంట్ గలంగాంగ్. ఈ యాక్టివ్ వాల్కనో అంటే అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల కొన్ని వేల అడుగుల ఎత్తు వరకు బూడిదతో కూడిన మబ్బులు ఫామ్ అయిపోయాయి. ఈ బూడిద చాలా డ్రైగా ఉంటుంది. అందువల్ల ఇవి వెదర్ రాడార్లో కూడా కనిపించలేదు. ఎందుకంటే వెదర్ రాడార్ కేవలం మబ్బులోని తేమ శాతాన్ని మాత్రమే డిటెక్ట్ చేయగలదు. ఎప్పుడైతే ప్లేన్ ఈ బూడిదతో కూడిన మబ్బులో నుంచి పాస్ అయిందో బూడిద ఇంజిన్ ద్వారా కంబస్టన్ ఛాంబర్లోకి వెళ్ళిపోయింది. హై టెంపరేచర్స్ వల్ల బూడిద కరిగి గమ్లాగా ఇంజిన్కి మొత్తం పట్టేసింది. కానీ ఎప్పుడైతే పైలట్ ఇంజిన్ని షట్ డౌన్ చేశాడో
అప్పుడు టెంపరేచర్స్ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల బూడిద అందులోని డస్ట్ పార్టికల్స్ మొత్తం దగ్గరకు వచ్చేసాయి. కొంచెం సేపు తర్వాత మళ్ళీ పైలట్ ఇంజిన్ స్టార్ట్ చేయడంతో ఆ ఫోర్స్ వల్ల గడ్డకట్టుకుపోయిన బూడిద ముక్కలుగా విరిగిపోయి ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత జకార్తా ఎయిర్పోర్ట్లోని ప్లేన్ యొక్క 1, 2, 3 ఇంజిన్స్ అంతేకాకుండా విండ్ స్క్రీన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్లో పట్టిన బూడిదని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్లేన్ తిరిగి లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ 4th ఇంజిన్ని కూడా రీప్లేస్ చేశారు. ఈ ఘటన తర్వాత మౌంట్ గలుంగాంగ్ ఎయిర్ స్పేస్ని టెంపరీగా క్లోజ్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 29 రోజుల తర్వాత అంటే జూలై 13, 1982లో సింగపూర్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747 ఇదే అగ్నిపర్వతం పై నుంచి ప్రయాణించింది. ఆ వాల్కానిక్ యాష్ కారణంగా ఈ ఫ్లైట్వి కూడా 3 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి. ఆ తర్వాత మౌంట్ గలుంగాంగ్ ఎయిర్ స్పేస్ని పర్మనెంట్గా క్లోజ్ చేసేయడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న పైలట్స్కి కూడా ప్రకృతి సృష్టించిన విధ్వంసం కారణంగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చివరికి చాలా చాకచక్యంగా ధైర్యాన్ని కోల్పోకుండా ఆ పైలట్ ఎలాగైతేనే వందల మంది ప్రాణాలను కాపాడగలిగాడు. క్షణక్షణం చావు దగ్గరకు వస్తున్న ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించిన ఆ పైలట్కి ఒక సెల్యూట్ చేస్తూ ఇంతటితో ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యాన్ని కోల్పోకుండా వందల మంది ప్రాణాలను కాపాడిన ఇలాంటి ఎందరో పైలట్ సోదరుల కోసం కింద కామెంట్స్లో సెల్యూట్ పైలట్ అని తప్పక కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.